రాష్ట్ర వ్యాప్తంగా కార్తీక పౌర్ణమి వేళ శివకేశవుల ఆలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. కార్తీక దీపాల వెలుగుల్లో ఆలయ ప్రాంగణాలు దేదీప్యమానంగా వెలిగిపోయాయి. జ్వాలా తోరణంతో ప్రజ్వలిల్లాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ప్రధానాలయంలో ఆకాశ దీపోత్సవం చేశారు. కొండపైన విష్ణు పుష్కరిణి శివాలయంలో భక్తులు దీపాలు వెలిగించారు. గిరి ప్రదక్షిణ మార్గంలో హైదరాబాద్ చైతన్యపురికి చెందిన వంశీకృష్ణ అనే భక్తుడు దీపాలు వెలిగించాడు. వరంగల్ జిల్లా ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయంలో అఖండ జ్యోతి, దీప ప్రజ్వలన, జ్వాలాతోరణం, మహాదీపాలంకరణతో ఆధ్యాత్మిక కాంతులు వెల్లువిరిశాయి. మెదక్ జిల్లా ఏడుపాయల పుణ్యక్షేత్రంలో లక్ష దీపార్చన కన్నుల పండువగా జరిగింది. పరవళ్లు తొక్కుతున్న జల ప్రవాహానికి జలహారతి ఇచ్చారు. సంగారెడ్డి రామ్ మందిర్ దీప కాంతుల్లో శోభాయమానంగా బాసిల్లింది. జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలోని బ్రహ్మ పుష్కరిణిలో నిర్వహించిన పంచసహస్ర దీపాలంకరణ కన్నుల పండువగా జరిగింది. గోదావరి హారతికి హాజరైన భక్తులు కార్తీక దీపాలను వదిలారు. జయశంకర్ భూపాలపల్లిలోని శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం జ్వాలా తోరణంతో మిరుమిట్లు గొలిపింది. జ్ఞానసరస్వతి ఘాట్ వద్ద గోదావరి హారతిని నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసరలో గోదావరి నదిలో తెప్పోత్సవం నిర్వహించారు. సర్వేశ్వర ఆలయం ముందర ఏర్పాటు చేసిన జ్వాలా తోరణానికి ప్రత్యేక పూజలు చేసి జ్వాలా తోరణం కార్యక్రమాన్ని నిర్వహించారు. గోదావరి నదికి నిత్య హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో అర్చకులు శివపార్వతులను 3 సార్లు జ్వాలాతోరణం వైపు ప్రదక్షిణలు చేయించారు. భక్తులు జ్వాలాతోరణం కింద నుంచి ప్రదక్షిణలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాకలోని రామాలయంలో భక్తులు శివలింగాకారంలో దీపాలు వెలిగించారు. పరమశివుడు దీపాల అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్న అనుభూతి కలిగింది. జగిత్యాల జిల్లా మెట్పల్లి కళానగర్లోని శ్రీ స్వయంభూ హనుమాన్ ఆలయంలో జ్వాలాతోరణం గుండా స్వామివారిని ఊరేగించారు. నిజామాబాద్ జిల్లా బీంగల్లోని లింబాద్రి గుట్టపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో శ్రీ నింబాచల క్షేత్రం పులకించిపోయింది.